ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని రిజంబల్ చేసేలాగా క్యారెక్టర్ డిజైనింగ్ అవసరం వచ్చింది. రెజంబ్లెన్స్ కనిపిస్తున్నాయా? అందరికి కనిపిస్తున్నాయి సార్. మీరు రెజంబ్లెన్సెస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ కూడా చూపగలను. వై దీస్ క్యారెక్టర్స్ దేర్ ఇస్ నో రిజంబ్లెన్స్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి. ఎస్, మీ కథలోకి నేను వచ్చేసాక. సో కాబట్టి నేను మీ బయోపిక్ అని చెప్పి బయోపిక్ అని తీసినా కూడా అది మీ బయోపిక్ కాదు. ఆ క్యారెక్టర్ నేను ఒకలా చూస్తాను, మీరు ఒకలా చూస్తారు, ఇంకోలా చూస్తారు. కొందరు విలన్లా చూస్తారు, కొందరు హీరోలా చూస్తారు. బట్ ఎవరైనా అలాగే చూస్తారు కదా. ఎస్వి యూనివర్సిటీ అండ్ గుల్బర్గా మెడికల్ కాలేజ్ అవన్నీ చూపించినప్పుడు ఎవరైనా సరే వాళ్ళిద్దరినే చూస్తారు కదా. అవి ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు మీరు? అవేవి లేవే మా కథలో, అవేవి లేవు. మయసభ టైటిల్ ఉంది, ఇటు పక్క ఒక సిల్అవుట్లో ఒక క్యారెక్టర్, ఇటు పక్క ఇంకో క్యారెక్టర్ ఉంది. సో దోస్ ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తెలిసిపోతుంది కదా. అది బేసిక్ పర్సెప్షన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్, థింకింగ్ వేరేలాగా ఉంటుంది. మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్. వాళ్ళకేంటి, అవతల హీరోని విలన్గా చూపిస్తేనే సాటిస్ఫాక్షన్. యువతల హీరో ఒక్కడే హీరో. అజెండా బేస్డ్ ఫిల్మ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? మీకు ఆల్రెడీ అజెండా అర్థమైపోయింది, స్టోరీ ఎమోషన్ ఏంటో అర్థమైంది. ఎందుకు చూస్తారా స్టార్ కాబట్టి క్లియర్ కట్గా ఇది అవతలని దూషిస్తూ ఈ అవతలని ఫేవర్ చేస్తున్నాను అని తీసిన ఏది వర్కౌట్ అవ్వదు. చూసారు మీరు చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్యారెక్టర్, ఐ మీన్ చాలా రిజర్వ్డ్గా ఉండే క్యారెక్టర్కి ఒక క్యూట్ లవ్ స్టోరీ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది మీకు? మీకు ఎలా తెలుసు లవ్ స్టోరీ ఉందా? దాంట్లో కనపడుతుంది కదా, ట్రైలర్లో కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? మీ జీవితంలో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి చెప్పండి? ఒకటో రెండో ఉంటాయి. ఉన్నాయిగా, కనీసం ఒకటో రెండో ఉన్నాయిగా. నాకైతే ఒక 10-12 ఉంటాయి. అంటే చాలా డీప్లీ మ్యాడ్ లవ్ స్టోరీస్. ఇందులో ఒక డైలాగ్ ఉంది, అదే సీన్లో ఒక డైలాగ్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా సంతోషిస్తాను, ఎవరు ఓడినా బాధపడతాను. ఎంత బ్యూటీ ఉంది అక్కడ, ఎంత హ్యూమన్ ఎమోషన్ ఉంది అక్కడ. అది తప్ప ఇంకేది ట్రాన్స్లేట్ అవ్వదు. అది ట్రాన్స్లేట్ అవ్వలేదనుకోండి, ఇక ఆ మనుషులు మాట్లాడే వాగుని మనం పట్టించుకోకరు. అంత మెచ్యూరిటీ ఉందా? చిన్నపిల్లడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఓకే, నేను ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకున్నంత మెచ్యూర్ కాదు, డీప్ కాదు, ఇంటెన్స్ కాదు, చాలా రియలిస్టిక్గా హానెస్ట్గా ఉంటుంది. అదే చాలామందికి హార్డ్ హీటింగ్గా కూడా కనిపిస్తుంది. ఏదో బలంగా కూర్చొని గట్టిగా కొట్టాలి, హార్డ్ హీటింగ్ చేయాలి అని రాయను నేను ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను నాగేష్ జీవి. ఇప్పుడు మనం ఒక క్రియేటివ్ డైనమైట్తో మాట్లాడబోతున్నాం. డైనమైట్ అనే పెద్ద పదం ఎందుకు వాడాను అంటే, ఆయన టేకప్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోజివ్స్. అలాంటి హై వోల్టేజ్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తూ ఉంటారు. ఆయన క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ చాలా కాలం హాంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎలాగంటే నేకెడ్ ట్రూత్ అని చెప్తాం కదా, అలాంటి ట్రూత్ని, అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుని ముసుగు తీసి మరీ చూపిస్తుంటారు. విలన్లు హీరోలు ఎవరు లేరు అనుకుంటూ మనిషి నైజాన్ని ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంటారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ద మోస్ట్ వర్స్టైల్ డైరెక్టర్ దేవకట్ట గారు. నమస్తే సార్. దేవకట్ట గారు ఇప్పుడు ఒక చాలామంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్ తోటి మన ముందుకు వస్తున్నారు. చాలా ఆగస్టు 7న మన ముందుకు రాబోతోంది మయసభ అని. నార్మల్ ఆడియన్స్ కంటే కూడా చాలా ఎలైట్ సర్కిల్, పొలిటికల్ సర్కిల్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అనేది. నమస్తే సార్. సో 2010లో అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, దట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ. యూజ్డ్ వెరీ హెవీ వర్డ్స్. ఐ హోప్ ఐ కెన్ లివ్ అప్ టు యువర్ ఇంట్రడక్షన్. సో 2010లో అనుకుంటా. ఇది ఆడియన్స్కి మళ్ళీ చెప్తాను ఎందుకు అంత హెవీ ఇంట్రడక్షన్ అంటే, మీరు ఎవరైనా సరే ప్రస్థానం క్లైమాక్స్, రిపబ్లిక్ క్లైమాక్స్ గుర్తుపెట్టుకోండి. చాలా వరకు చాలా కాలం మళ్ళీ మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, థ్యాంక్ యూ. 2010లో అనుకుంటా. సో వెన్ ఐఎమ్ ఎర్లీ డేస్ అండ్ జర్నలిజం, ప్రస్థానం మూవీ చూసి అంటే నాట్ ఓన్లీ ఎంటైర్ పోర్షన్ బై పోర్షన్ అంత హెవీ డెప్త్, డ్రామా, ఇంటెన్సిటీ, కోర్ ఇదంతా చూసిన తర్వాత, ఎవరి డైరెక్టర్ అని చూసిన తర్వాత వెన్నెల అనే సినిమా 2004లో. అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 6 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇవన్నీ చాలా కాలం హాన్ చేస్తూ ఉంటాయి. అంటే ఇంటెన్సిటీ అనేది మీ కోర్ అనుకోవచ్చు. ఎందుకంత ఇంటెన్స్ మనకి తెలియదండి. ఏంటంటే వన్ థింగ్ నేను చెప్పగలిగిందంతా ఏంటంటే, నా మైండ్లో వచ్చే ఎమోషన్స్నైనా
ఎదురయ్యే పరిస్థితులనైనా లేకపోతే చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎదుర్కొనే పరిస్థితులనైనా సన్నివేశాలనైనా కూడా ఒక చిన్న పిల్లోడు పుట్టిన పిల్లోడు ప్రపంచాన్ని ఎలా తెలుసుకుంటాడు, లైక్ జనరలీ పర్సన్ కానీ అంటే దట్ ఈస్ ద ప్యూరెస్ట్ వే ఆఫ్ లివింగ్ నా ఉద్దేశంలో. లైఫ్ పర్పజే లివింగ్ విత్ హైట్ అండ్ కాన్షియన్స్, పెయిన్ అయినా బాధ అయినా సంతోషమైనా ఏదైనా. సో జనరలీ I would say that's what I am. I don't call myself intense or anything. I want to be honest about what I see, what I feel, what I experience and what disturbs me. నన్ను డిస్టర్బ్ చేసేవైనా ఏదైనా కూడా అన్ని కోణాల్లోనూ ఆలోచించి నా అండర్స్టాండింగ్కి హానెస్ట్గా ఉంటాను, నా ఎక్స్పీరియన్స్కి హానెస్ట్గా ఉంటాను. అది ప్రాబబ్లీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపించవచ్చు. అంటే అది ఇంటెన్స్ అనిపించవచ్చు, కొంతమందికి డీప్ అనిపించవచ్చు. బట్ అండర్నీత్ ఆల్ చాలా సింపుల్ థింగ్, చాలా ప్లెయిన్ థింగ్. ఇట్స్ బేసికలీ ఒక చిన్నపిల్లోడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఓకే, నేను ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకున్నంత మెచ్యూర్ కాదు, డీప్ కాదు, ఇంటెన్స్ కాదు. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ జనాలను ఎలా హాంట్ చేస్తున్నాయో సంథింగ్ మస్ట్ బి హాంట్ యూ. అంటే అది ఇంటెన్షనల్గా జరిగిందా? అంటే 3 సినిమాలు తీసినా కూడా ప్రస్థానం, ఆటోనగర్, సూర్య అండ్ దిస్ వన్ లాస్ట్ వన్ రిపబ్లిక్. సో ఒక సిస్టమ్ మీదకే వెళ్ళాలి అంటే చాలామంది ఫీలింగ్, మేబీ యువర్ ఎమోషనల్ ఆర్ ఫీలింగ్స్. చాలామంది లవ్ స్టోరీలు తీస్తారు, వాళ్ళ కాలేజ్ డేస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మొదలు పెడతారు. మరి వై యూ చూస్ దిస్ పాత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ రాసేవాళ్ళైనా, రైటర్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, ఫిల్మ్ మేకర్స్ అయినా వీళ్ళందరూ కూడా ఏంటంటే దే లివ్ ఎ కైండ్ ఆఫ్ ఎంపథెటిక్ లైఫ్. ఎంపథెటిక్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా అవతల మనిషి పాత్రలోనికి మనల్ని మనం ఊహించుకోవడం. అంటే దట్స్ వాట్ ఈస్ బేసిక్ హ్యూమన్ నేచర్. ఇమాజినేషన్ అనేది, కథ అనేది మనుషుల్లో ఉన్న ఆ క్వాలిటీ నుంచే పుట్టింది. వేర్ మనం ఒకరు భావాలని పంచుకోవడం, కమ్యూనికేషన్ అనేవే. కథ అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగే కమ్యూనికేషన్, సంభాషణ. బేసిక్లీ అక్కడి నుంచే కథ అనేది ఉద్భవించింది. బేసిక్లీ ప్రతి స్టోరీలోనూ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కథ రాస్తాను నేను ఫస్ట్. దానిలో నుంచి వచ్చే ఇంట్రెస్టింగ్ ఇదే చేసినప్పుడు ఏంటంటే చాలా రియలిస్టిక్గా, హానెస్ట్గా ఉంటుంది. అదే చాలామందికి హార్డ్ హీటింగ్గా కూడా కనిపిస్తుంది. ఏదో బలంగా కూర్చొని గట్టిగా కొట్టాలి, హార్డ్ హీటింగ్ చేయాలి అని రాయను నేను ఎప్పుడు. ఆ క్యారెక్టర్ల తపనతో రాస్తాను కాబట్టి ఆ క్యారెక్టర్ల వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ దిస్ పర్టికులర్ స్టోరీ మయసభ, సో ప్రతి స్టోరీకి ఎక్కడో ఒక థాట్, స్పార్క్ ఉంటుంది. ఇది ఎలా స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 2016 అనుకుంటా. ఆ టైంలో వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ విజయ్ కృష్ణ అండ్ శ్రీహర్ష ఫస్ట్ పరిచయం నాకు. తర్వాత విజయ్ కృష్ణ ప్రస్థానం ప్రొడ్యూసర్ కూడా. ప్రస్థానం ప్రొడ్యూసర్ని జాయిన్ చేశాను ఈ ప్రాజెక్టుల తర్వాత. తను యూఎస్లో చదువుకున్నాడు. తను యూఎస్లో చదువుకున్న రోజుల్లో వెన్నెలా ఫ్యాను. తర్వాత తను ఆల్మోస్ట్ చదువు అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే టైంకి ప్రస్థానం ఫ్యాను. సో తను బిజినెస్ మ్యాన్ బేసిక్గా. తను రోజు వచ్చి వేరే కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి, అన్న ఇప్పుడు మనం హౌస్ ఆఫ్ కార్డ్స్ లాగా చూడండి, అలా ఆ హౌస్ ఆఫ్ కార్డ్స్ ఫ్యాన్ కూడా తను. ప్రస్థానం డైరెక్టర్తో హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఒక షో చేస్తే బాగుంటుంది అనిపించింది. అది మనం ఊరినే మన రాష్ట్రంలో జరిగిన రాజకీయ చైతన్యం మాత్రం తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ గాడ్ఫాదరియల్ లేయర్స్ ఆఫ్ డ్రామాస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కథ అవుతుందేమో చూడండి అది అంటే ఐడియా నచ్చింది. బట్ ఏదైనా కూడా హిస్టరీగా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అది డాక్యుమెంటరీ, రైట్? కథ అయినా ఏదైనా అప్పుడు హిస్టరీని మర్చిపోయి మనం, హిస్టారికల్ క్యారెక్టర్స్ని మర్చిపోయి మనం ఇందులో ఏం ఎమోషన్ ఉంది అని చూసుకుంటున్నప్పుడు సంథింగ్ ఒకప్పుడు ఐడియాలజికల్గా డీప్గా బాండ్ అయినటువంటి ఒక ఇద్దరు యంగ్, ప్యూర్, డైనమిక్, అంబిషియస్ సోల్స్తో స్టార్ట్ చేద్దాం. వాళ్ళ కళ్ళతో ఆ ప్రపంచంలోకి వెళ్దాం. ఇట్స్ లైక్ గోయింగ్ ఇన్ టు బిల్డింగ్ ఎ వరల్డ్ అండ్ గోయింగ్ ఇన్ టు దట్ వరల్డ్. లైక్ ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఈ రాజకీయ చైతన్యాన్ని వాళ్ళ కళ్ళతో చూసుకుంటూ వద్దాము, అది ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచన బాగా నచ్చింది నాకు. దానిలో ఉన్న ఎమోషన్ కూడా ఏంటి, ఒక థిక్ అలైడ్ ఫ్రెండ్స్ విత్ ద సేమ్ డ్రీమ్ బట్ డిఫరెంట్ పాత్స్. ఆ రైవలరీ ఎలా ఉంటుంది, అందులో ఉన్న ఎమోషన్ ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ అ బాండ్ దే అండ్ హౌ దే షేప్డ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎలా షేప్, అండ్ హౌ
they can shape. One person can be effective in one half, the other person can be effective in one half when it comes to public. ఇది అంతా ఒక ప్యాటర్న్ లాగా ఒక ఇంట్రెస్టింగ్ ఇమాజినేషన్ అనిపించింది. అందులో దానికినో హిస్టరీకినో ఏమాత్రం సంబంధం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ చదువు నేర్చుకున్న హిస్టరీని మర్చిపోయి ఈ ఎమోషన్ కోసం పాత్రలను చెప్పుకుంటూ, సన్నివేశాలను చెప్పుకుంటూ, ఈ ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం ఎలా అయితే ప్రస్థానం రాశానో, ఎలా అయితే రిపబ్లిక్ రాశానో, ఎప్పుడు కూడా ప్రతి కథకి నాకు దట్ ప్రైమరీ ఎమోషన్, ద ఎమోషనల్ ఇంటెంట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వాట్ మై డ్రైవింగ్ ఫోర్స్, ద ఛార్జింగ్ ఫోర్స్. సో దట్స్ వాట్ డిజైన్ ద ఎంటైర్ మై సభ. అది ఫస్ట్ సిరీస్ అనగానే నేను ఫస్టే వద్దు 3 part గాడ్ ఫాదర్ లాగా చేద్దాము, 3 segments లాగా, థిక్ ఫ్రెండ్స్ బికమింగ్ రైవల్స్, నెక్స్ట్ రైవల్స్ ఇన్ రైవల్ క్యాంప్స్, అండ్ దెన్ ప్యాషనేట్ రైవల్స్ ట్రైంగ్ టు ఎండ్ ఈచ్ అదర్స్ కెరియర్. ఇది బాగుంటుంది ఆర్క్ అని చెప్పి 3 part ఫిల్మ్ అనుకున్న తర్వాత దేర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ వర్ ఇంట్రెస్టెడ్. ఓపెన్గానే ఐ విల్ ప్లే దిస్ రోల్, ఐ విల్ ప్లే దిస్ రోల్ అన్నది. బట్ అది 3 part ఫిల్మ్గా 3 part కమిట్ చేయాలి అని, ఇది లైక్ కేజీఎఫ్ లాంటి యాక్షన్ స్పెక్టాకిల్ కాదు, బాహుబలి లాంటి వరల్డ్ బిల్డింగ్ స్పెక్టాకిల్ కాదు, ఒక రియలిస్టిక్ హ్యూమన్ డ్రామా, మోర్ లైక్ ప్రస్థానం కైండ్ ఆఫ్ అ డ్రామా. దాన్ని 3 partsగా చెప్పడం అనేది థియేట్రికల్గా ఎంత పేయింగ్గా ఉంటుంది అనేది ఒక యాంగిల్. ఈవెన్ సేమ్ యాంగిల్ హీరోస్ కూడా ఉండొచ్చు. అందుకనే లైక్ దే వర్ రెడీ ఫర్ 1 part అండ్ దెన్ విల్ సీ ఆ టైప్లో. బట్ ఇఫ్ ఐ స్టార్ట్ దిస్, ఐ వాంట్ టు ఫినిష్ దిస్ అనే ఆలోచనలో 2 parts ట్రంకేట్ చేయడానికి ట్రై చేసాం. దట్ విల్ బీ ఈజీ టు క్యాస్ట్. ఇన్ఫ్యాక్ట్ రానా ఓన్లీ సజెస్టెడ్ దట్ ట్రంకేట్ చేస్తే ఐ వాజ్ లూజింగ్ లాట్ ఆఫ్ ఎసెన్స్. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ అ టాప్ వ్యూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఒక రాష్ట్రాన్ని ఒక పాత్రలాగా, ఒక చిన్నపిల్లోడు ఎదుగుతుంటే ఎలా ఉంటుంది రాష్ట్రం అని చూసే పర్స్పెక్టివ్లో నేను చాలా ఆర్మ్స్ అండ్ లిమ్స్ లూజ్ అవుతున్నా. అలా చెప్పే బదులు కథ చెప్పకపోవడం బెటర్ అని చెప్పి వదిలేశాక కోవిడ్ టైంలో ఇప్పుడు సినిమాకి కావాల్సినంత బడ్జెట్స్ పుడుతున్నాయి. అది ఆ స్కేలు అప్పుడు సినిమాగా అనుకోవడానికి కూడా కారణం అంటే వీ వోంట్ బీ ఏబుల్ టు జస్టిఫై బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, వెరీ లిమిటెడ్ బడ్జెట్స్. ఇట్ హ్యాస్ టు బీ ఎపిక్ సినిమాటిక్ జర్నీ, అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్. ఊరినే ఏదో ప్రాజెక్ట్ చేసామని దానికి చేయడం ప్రయోజనం లేదండి. కోవిడ్, పోస్ట్ కోవిడ్, ఓటీటీ ఈజ్ గోయింగ్ టు బి బిగ్, దే ఆర్ గోయింగ్ టు బెట్ బిగ్ అనే సిచ్యువేషన్స్ కనిపించాయి మాకు. ఓకే, నౌ వీ కెన్ హ్యావ్ ది సినిమా కన్నా కూడా సిరీస్గా ఇట్ విల్ గెయిన్ మోర్. అంటే ఇప్పుడు సినిమాలో చాలా రిసోర్సెస్ ఏంటంటే అనవసరమైన ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ప్యూర్ వరల్డ్ బిల్డింగ్ అండ్ డ్రామా మీద ఖర్చు పెట్టచ్చు. ట్రాన్స్లేట్ చేస్తే సినిమా కన్నా రిచ్గా చేయొచ్చు యాజ్ అ సిరీస్, ప్రాపర్గా ప్లాన్ చేస్తే దీన్ని అనే హోప్ వచ్చి అప్పుడు కన్వర్ట్ చేయడం జరిగింది. సినిమా ఎందుకు చేయలేదనే దానికి మీరు నన్ను అడగకుండా ముందే ఆన్సర్ చెప్పేశారు. సో ఇది కొంచెం డిఫర్ ఇక్కడ. మీ ఇంతకుముందు ప్రస్థానం కానివ్వండి, లేకపోతే రిపబ్లిక్ కానివ్వండి, మీరు అనుకున్న సబ్జెక్ట్ ఏంటో సబ్జెక్ట్ని హైలైట్ చేయాలనుకున్నారు. సో ఇక్కడ ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ని హైలైట్ చేయాలనేది మీ ఎయిమ్, మీరు చెప్పిన దాన్ని బట్టి, అంతే కదా? సో హ్యూమన్ రిలేషన్షిప్ ఆల్సో ఓకే, వాట్ ఎవర్, అండ్ ద సోషల్ కండిషన్స్ అన్ని దాన్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని రిజంబల్ చేసేలాగా క్యారెక్టర్ డిజైనింగ్ అవసరం వచ్చింది. అంటే అది సినిమా అంటే మేబీ సిరీస్ ప్రమోషన్ మీకు రిజంబ్లెన్స్ కనిపిస్తున్నాయా? అందరికి కనిపిస్తున్నాయి సార్. సో పాయింట్ ఏంటంటే మీరు రిజంబ్లెన్సెస్ చూస్తున్నారు, నేను డిఫరెన్సెస్ కూడా చూపగలను. వై దీస్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ లుకింగ్ ఆర్ బిహేవింగ్ లైక్ దెమ్ అనే దానికి కూడా కారణం. అందుకనే లైక్ జనరల్గా ఏంటంటే లైక్ అగైన్ ఇందాక చెప్పినట్టే ఇన్ ఏ డ్రీమ్, మన కళలో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాము, ఒక పాట్ ఉంది, ఇక్కడ కప్పు ఎగురుతుంది, అక్కడ పాము ఉంది, ఇక్కడ పులి వస్తుంది, ఇక్కడ నుంచి ఒక జింక వస్తుంది అనుకున్నాం. ఊరినే ఇది కళ అనుకుందాం. నాలో నుంచి పుట్టే ఆ కళలో ప్రతి క్యారెక్టర్ నేనే. ఏది ఆ పాము నేనే, ఆ కప్ప నేనే, మీరు నేనే, నేను నేనే. లైక్ దాట్ నేను ఒక ఎమోషనల్ ఇంటెన్షన్ తోటి, ఒక ఇమాజినేషన్ తోటి కథ రాస్తున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ప్రస్థానంలో ప్రతి పాత్ర నేనే బేసిక్లీ, ప్రతి మాట నేనే బేసిక్లీ. ఇదేంటంటే లోపల జరిగేటువంటి ఒక చర్నింగ్ ప్రాసెస్. దీనిలో నుంచి డిజైన్స్, క్యారెక్టర్ డిజైన్స్ కానీ, వాళ్ళ అటైర్స్ కానీ ఇవన్నీ పుడతాయి. సో ఆ కళ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ముందు మనం ఏం తిన్నామో, లేకపోతే ఏం సినిమా చూసామో, లేకపోతే ఎవరితో మాట్లాడామో, ఏ టాపిక్ ఆలోచనతో నిద్రలోకి వెళ్ళామో, అవి ట్రిగర్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్లో. అలా ఇది ఒక 2 తెలుగు రాష్ట్రాల
కథ, రాష్ట్రాల జర్నీ, తెలుగు వాళ్ళ జర్నీ, నా జర్నీ, రాజకీయంగా చూస్తే ప్రతి భారతీయుడి జర్నీగా చూస్తున్నప్పుడు అందులో ఒక పర్టికులర్ హ్యూమన్ ఎమోషన్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, స్కల్ప్ చేస్తున్నప్పుడు, ఒక ఆంధ్రప్రదేశ్లో పొలిటీషియన్స్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటికల్ రెఫరెన్సెసే కదా తీసుకుంటాం. అటైర్లు కానీ ఏదైనా ఉంటే కూడా సేమ్. ఇప్పుడు నాకు ఒక మార్వాడి ఉన్నారనుకోండి, ఒక దళారి ఉన్నారనుకోండి, వాళ్ళ అటైర్స్ 10 తీసుకొస్తారు. ఏం చేస్తామంటే అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఒక ఎలిమెంట్, ఇక్కడి నుంచి ఒక ఎలిమెంట్, ప్రతి క్యారెక్టర్కి 10 రియల్ లైఫ్ పర్సనాలిటీ నుంచి ఎలిమెంట్స్ పిక్ చేసుకుంటాం సమ్టైమ్స్. అలా కొన్ని అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు మ్యాప్ అవ్వచ్చు, కొన్ని అస్సలే మ్యాప్ అవ్వకపోవచ్చు. మీరు సిమిలారిటీస్ ఇక్కడ చూస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరావతి బసు, బెంగాలీ. చాలామంది ఆమె ఇందిరాగాంధీ లాగా ఉంది అనుకుంటున్నారు ఆ టైం లైన్ పెట్టుకొని. మై ఇంటెంట్ ఈజ్ అ క్యారెక్టర్. ద పర్సెప్షన్ ఐ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏ పర్సెప్షన్తో వచ్చే షోని చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ దేవకట్ట క్యారెక్టర్స్, దేవకట్టాస్ ఎమోషన్స్. దట్స్ ద ఇంటెంట్ ఆఫ్ ద షో. యా. సో అన్నీ మీరే చెప్పారు. ఆ కప్పనైనా అవ్వచ్చు, పాటనైనా అవ్వచ్చు, అన్నీ మీరే చెప్పారు. అందులోంచి ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ అలాగే ఎందుకు ఉండాలి, ఇంకేదైనా కావచ్చు కదా అనేది. దట్స్ వై సి కథ, ఇప్పుడు కళ కూడా ఒక ఎమోషన్ తోటి లో నుంచి పుడుతుంది కదా, అలాగే మన కథ కూడా ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది దాన్ని. సో ఆ ఎమోషన్ విల్ పిక్ ద క్యారెక్టర్స్. ఓకే. ఇప్పుడు ఆ ఎమోషన్ నాకు పాము ఇలా కరిచి కప్పు ఇలా ఎగిరితే ఇలా కన్వర్జేషన్లో మధ్యలోకి ఇలా వస్తే ఒక ఎమోషన్ ఉందనుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద ఛార్జింగ్ ఫోర్స్, దట్స్ హౌ ఇట్ డీకన్స్ట్రక్ట్స్ అండ్ దెన్ ట్రైస్ టు కన్స్ట్రక్ట్ ఇట్ బ్యాక్ ఇన్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ బ్రింగింగ్ ఇట్ టుగెదర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్, మ్యూజిక్ అన్నీ కూడా. సో ఐ థింక్ నేను చాలా ఇంజనీరింగ్ పాయింట్ చెప్తున్నట్టు. యు ఆర్ బ్లంట్లీ డినైయింగ్ దట్ దేర్ ఇస్ నో రిజెంబ్లెన్స్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి. ఎస్. ఎందుకు చెప్తానంటే అది మీ కథ మీకు తప్ప ఇంకెవరికి తెలియదండి. మీ వైఫ్కు తెలియదు, మీ అమ్మ నాన్నలకు తెలియదు, మీ పిల్లలకి తెలియదు. సేమ్ కేస్ విత్ మీ ఆల్సో. నేను ఇప్పుడు వచ్చి మీ కథ నేను ఎంత విన్నా మీతో కూర్చొని, మీ వైఫ్ని అడిగి ఆయన కథ చెప్పండి అమ్మా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి ఎంత చేసినా కూడా మీ కథ, మీలో ఉన్న కథని నేను నా ఊహల్లో నుంచే చెప్పగలను. కానీ అంటే మీ పాత్ర నేను పోషిస్తున్నానంటే ఆటోమేటిక్గా నేను వచ్చేసాగా, మీ కథలోకి నేను వచ్చేసాగా. సో కాబట్టి నేను మీ బయోపిక్ అని చెప్పి బయోపిక్ అని తీసినా కూడా అది మీ బయోపిక్ కాదు. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు మీరు 20 years 30 years ఐ డోంట్ నో 40. యా. సో యా, యూ లుక్ మచ్ యంగర్ దెన్ దట్. సో 40 years లైఫ్ని ఎన్ని గంటలు ఉన్నాయి ఆ లైఫ్లో, దాన్ని నేను 3 గంటల్లో చూపించాలంటే ఆటోమేటిక్గా నేను ఫిక్షనే కదా చేస్తున్నాను. మీరు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చారు, నేను రియలిస్టిక్గా అదే చూపించాలి కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఎప్పుడైతే ఎడిట్ చేస్తున్నానో, ఎడిట్ చేసినప్పుడు మిమ్మల్ని గురించి నేనేం ఊహించుకుంటున్నానో అదే చూపిస్తున్నాను మీకు, మిమ్మల్ని మీకు చూపిట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ బయోపిక్స్ ఆర్ ఆఫ్ ఎనీ ఇంట్రెస్ట్ టు మీ ఆల్సో. నాకు బయోపిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అసలు. బయోపిక్స్ చూడను పెద్దగా. బయోపిక్స్ రాయాలనే కోరిక కూడా ఉండదు. మధ్యలో అబుల్ కలాం ప్రాజెక్ట్ కూడా వచ్చింది నాకు. లైక్ బట్ అంత గొప్ప మనిషిని ఇంకా ఐ డోంట్ నో హౌ టు. ధనుష్ చేస్తున్నారా? ఐ థింక్ లాంగ్ బ్యాక్ వచ్చింది డిస్కషన్కి, ఇది 4-5 years బ్యాక్. ఆ పేరు చెప్పి అది చేయడం అనేది నాకు ఇష్టం లేదు. రాదర్ ఐ వాంట్ టు రైట్ ఎ స్టోరీ ఫర్ అన్ ఎమోషన్. దానిలో ఆటోమేటిక్గా ఏమైనా కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటే ఇట్స్ యాదృచ్ఛికం అంటారు కదా, యాక్సిడెంటల్. లెట్ దట్ బీ సో ఆర్గానిక్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ మై కాన్షియన్స్ టు క్రియేట్ దట్ సబ్కాన్షియస్ ఎమోషన్ అనేదే నా ప్రాసెస్ బేసిక్లీ. సార్, ఐ అండర్స్టూడ్, కంప్లీట్లీ అండర్స్టూడ్. మీ క్యారెక్టర్స్ అన్నీ అంత హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ వెస్టర్న్ కంట్రీస్. సో ఎందుకు అంత డిప్లొమసీ? అంటే మీరు ఓకే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ తీసుకున్నామని కూడా చెప్పొచ్చు కదా. ఇంట్రెస్ట్ కన్నా కూడా రిలేటబిలిటీ అంటారు కదా. ఇప్పుడు నేను సడన్గా ఆంధ్రప్రదేశ్లో 1975 ఇరాలో సూటుకు బూట్ వేసుకున్న పాలిటీషియన్ చూపిలేనుగా, లేకపోతే లుంగి కట్టుకున్న పాలిటీషియన్ చూపిలేనుగా. అంటే మనం డిజైన్ చేసే క్యారెక్టర్కి తగినట్టు సర్టన్ రిలేటబిలిటీ ఉండాలి. లైక్ ఆ రిలేటివిటీ కోసం చేసుకున్న చాయిసెస్ తప్ప నేను డాడ్జింగ్ చేయట్లా, తప్పించుకుంటూ మాట్లాడట్లా. నేనేమంటానంటే ఈ క్యారెక్టరు ఈ పలానా పర్సన్ అని చెప్పడం తప్పు అని భావిస్తాను. ఎందుకని భావిస్తానంటే ప్రజలందరూ అలా చూడడం మొదలు పెడతారు. బట్ ఆ క్యారెక్టర్ నేను ఒకలా చూస్తాను, మీరు ఒకలా చూస్తారు,
ఇంకోలా చూస్తారు, కొందరు విలన్లా చూస్తారు, కొందరు హీరోలా చూస్తారు. సో నౌ వేర్ ఈజ్ మై పవర్ యాజ్ అ స్టోరీ టెల్లర్? బట్ ఎవరైనా అలాగే చూస్తారు కదా, ఎస్వి యూనివర్సిటీ అండ్ గుల్బర్గా మెడికల్ కాలేజ్ అవన్నీ చూపించినప్పుడు ఎవరైనా సరే వాళ్ళిద్దరినే చూస్తారు కదా. అవి ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు మీరు? అవేవి లేవే మా కథలో, అవేవి లేవు. ఓకే, దట్స్ వై we deliberately stick to fictional names is all because to have the power and freedom to explore the emotion that unifies us. So again నేను మళ్ళీ చెప్పాను కదా, కథ అనేది మనుషుల మధ్య జరిగే సంభాషణ అని చెప్పి, భావ వ్యక్తీకరణ, ఒకరిలో మనలో ఉన్న ఒక గ్రేటర్ క్వాలిటీస్ని ఇన్వోక్ చేసే ఒక ప్రాసెస్ నా ఉద్దేశం. ఆ ప్రాసెస్కి ఈ పేర్లు నాకు అడ్డు తగలకూడదు, ఆడియన్స్కి అడ్డు తగలకూడదు. మీరు ఆ కళ్ళతో చూశారనుకోండి, నా పర్పస్ని చూడలేరు మీరు. బట్ ఎనీవే దట్ ఈస్ వై ఐ స్టేడ్ అవే ఫ్రమ్. బట్ మీ ఒపీనియన్ అది కావచ్చు కానీ, బట్ ఆడియన్స్ అలా చూడడానికి ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. అందుకనే నేనేమంటానంటే, వాళ్ళకి వచ్చే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అది క్యూరియాసిటీ ఇవ్వచ్చు వాళ్ళకి, ఆ క్యూరియాసిటీ తోటి లోపలికి రావచ్చు. లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే వాళ్ళకి ఏం అర్థమైపోతుందంటే నా ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఇది ప్రస్థానం ఎలా చూసారో అలా చూస్తారు. నేను దీన్ని మరీ ఎక్స్టెండ్ చేయకుండా ఒకటే, సో మయసభ టైటిల్ ఉంది, ఇటు పక్క ఒక సిల్అవుట్లో ఒక క్యారెక్టర్, ఇటు పక్క ఇంకో క్యారెక్టర్ ఉంది. సో దోస్ ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తెలిసిపోతుంది కదా. అది బేసిక్ ఆర్టిస్ట్ ఇంటర్ప్రిటేషన్. మేము వాళ్ళ అటైర్స్ ఇవన్నీ చేసుకొని ఫోటోషూట్ చేసింది. అది చేసినప్పుడు హౌ దే డెవలప్ దేర్ బాడీ లాంగ్వేజ్, హౌ దే డూ దేర్ ఓన్ రీసెర్చ్ అండ్ థింగ్స్ లైక్ దట్ కదా. యాక్టర్స్ కూడా చూసినప్పుడు నచ్చినప్పుడు అనిపించిన ఫోటోల్ని సిల్హౌట్ కింద వాడుకున్నాం. బేసిక్లీ ఒక సబ్ థీమ్, మెయిన్ కోర్ థీమ్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇండియా అన్నారు, లైన్ ఐ సా దట్. అండ్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. ఏం చెప్పాలనేది? ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. సో యూ మీన్ ఎంటైర్ ఇండియా ఈస్ ద సేమ్ సినారియో? ఆఫ్ కోర్స్ కదా, ఏమన్నా డౌట్ ఉందా మీకు? I believe on Andhra Pradesh somehow that's one of our episode themes basically. Like the story of India is the story of caste. అది ఓపెనింగ్ ఎపిసోడ్లోనే కొడుతుంది మీ మొహం మీద. చాలా వరకు ఆ డిబేట్స్ కూడా ఉంటాయి త్రూ అవుట్ ద షో. మీకు అది ఎప్పుడూ ఉంటుందండి నాలో. ఏంటంటే ఐ బిలీవ్ ఇట్స్ ఎ జబ్బు, మనల్ని పీడిస్తున్న జబ్బు అనిపిస్తుంది కులం అనేది. ఫర్ ఎవర్ అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. మనం ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ, ఇవాల్వ్ అయ్యే కొద్దీ, in fact I see most educated being most trapped in కులజాడ్యంలో ఉన్నోళ్ళు. ఆ ఘోష కంటిన్యూస్గా ఉంటుంది. ఆటోనగర్లో కనిపిస్తుంది ఆ ఘోష మీకు. అంటే మన లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మన లైఫ్లో ఇంగ్రీడియంట్ అయిన వస్తూనే ఉంటాయి. నేను రామ్ కామ్ చేసినా, లవ్ స్టోరీ చేసినా కూడా ఎక్కడో సైడ్లో ఒకటేగా సార్ చేసింది అదే ఈవెన్ వెన్నెల లాంటి దానిలో కూడా హార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వెన్ యు ఆర్ ట్రూ టు రియాలిటీ, our real behaviors, our social conditions, then those are the kind of stories I would like to tell. Those are నా కథలు వచ్చేసి ఒక సినిమాలో 4 రోజులు కాదు, ఒక 10 రోజులు కాదు, ఆ కంటెంట్ గురించి, ఆ టాపిక్ గురించి మనం ఇట్ షుడ్ ఆల్వేస్ రిలేట్ టు హ్యూమన్ బీయింగ్స్, బికాస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్, రైట్? ఆ హ్యూమన్ నీడ్స్ గురించి, హ్యూమన్ సోషల్ యాంగిల్స్ గురించి, వీటి గురించి ఎప్పుడు కూడా ఒక కంటిన్యూస్ కమెంటరీగా ఉండాలని కోరుకుంటా ప్రతి కథ కూడా. ఇట్స్ దాటి నుంచి చూస్తే, ఆ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, దట్స్ వై వి కాయిన్ దట్ ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అనేది. అంటే మనం జెనసిస్ నుంచి ఎక్కడి నుంచో ఉంది. నేను ఐ లిసన్ టు లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆఫ్ సీన్ అండ్ అన్ సీన్ అని అమిత్ వర్మది. అందులో చంద్రభాన్ ప్రసాద్ ఆయన ఒక లోవర్ తగ్గుగా చూడబడిన, నేను లోవర్ క్యాస్ట్ అని చెప్పడానికి కూడా ఇష్టం లేదు నాకు, చెప్పడానికి లేదు, ఎందుకంటే లోవర్ కాదు, తగ్గుగా చూడబడిన క్యాస్ట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎలా కేవలం తనని జనాలు రెస్పెక్ట్ ఇవ్వడం కోసమే కాలేజీలో అట్ వన్ పాయింట్ ఆ డిస్టర్బెన్సెస్ అన్ని దాటి సూటు బూట్లో తప్ప, ఆయన ఇంట్లో ప్రైవేట్గా ఉన్నప్పుడు తప్ప మిగతా ఆయన రూమ్లోంచి బయటకు వచ్చా కూడా సూటు బూట్లోనే కనిపిస్తాడు. కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న జనాలు ఆయన చూసే పద్ధతి మారిపోయింది, విధానం మారిపోయింది. అంటే ఒక మనిషి
అట్లా మనం మాల వేసుకుంటే 40 రోజులు అలా ఉండడానికి కోసం అంత చేసి ఒక మనిషి జీవితం అంతా అలా ఉన్నాడంటే ఎంత టార్మెంట్, ఎంత టార్చర్. ఈవెన్ అంబేద్కర్ అది కదా. అంబేద్కర్ గారు కూడా అంటే ఎంత గ్రేట్ మైండ్స్ వీళ్ళు. ఇలాంటి గ్రేట్ మైండ్స్ ఎలా బ్రేక్ అవుతున్నారు రోజు రోజు, ఎంత హ్యూమన్ పొటెన్షియల్ లూజ్ అవుతున్నాం మేము, ఇన్ని యాంగిల్స్లో ఆలోచిస్తుంటాను నేను. సో ఇవి అందుకని అవి ఎప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ప్రతి కథలోనే ఎక్కడో ఆ వాసన అయితే మీకు కనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ అయితే ఒకటి పడుతుంది. ఏది మీకు ఏం చేస్తారు, వాడు పెరుగని వేసినా కూడా లైట్గా చిన్న పెప్పర్ ఉంటుంది దాని మీద, రైట్? సో దట్స్ వాట్ వీ ఆర్ అండ్ దట్స్ వాట్ మేక్స్ దోస్ స్టోరీస్ రిలవెంట్ టు అస్. సో ఆ రిఫ్లెక్షన్స్ ఉంటాయి చాలా వరకు. సో వెన్ ఆ రెఫరెన్సెస్ తీసుకున్నప్పుడు పబ్లిక్ రిఫ్లెక్షన్స్, రెఫరెన్సెస్ కన్నా కూడా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఓకే, పబ్లిక్ పర్సెప్షన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్, థింకింగ్ వేరేలాగా ఉంటుంది. సో హౌ బ్యాలెన్స్ యు ఆర్, మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు RRR లాంటి గొప్ప కేర్ తీసుకునే గొప్ప డైరెక్టర్ సినిమాలు కూడా కొంతమంది ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. మా హీరోని ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాడ్లీ ఓనింగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకేంటి అవతల హీరోని విలన్గా చూపిస్తేనే సాటిస్ఫాక్షన్, అవతల హీరో ఒక్కడే హీరో అని అవతల హీరోని అంటే వీళ్ళిద్దరిలోనూ మంచి ఉందిరా చూడండి అని చూపించినప్పుడు ఈ ఒక చిన్న బేస్ ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళ కొరకరాని కొయ్యగానే చూస్తూ పోతారు, మా వాడిని ఇలా చూపించారు, మా వాడిని ఇలా చూపించారు, వాళ్ళగా ఊహించుకుంటున్నారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అర్థం ఏంటంటే ఇది నేను కోరుకుంటున్న హీరో కాదు, ఇది నేను కోరుకుంటున్న హీరో కాదు, దేవకట్ట ఊహించుకుంటున్న ఇద్దరు గొప్ప హీరోలు కదా. ఓ ఈ కథ నుంచి దేవకట్ట క్రియేట్ చేయాలనుకున్న ఎమోషన్ ఇది కాబట్టి ఆమె ఓకే తృప్తిగా ఉందిరా నాకు అని చెప్పి వెళ్తారు. సో దాట్ ఈస్ ద ఇంటెంట్. అది నాకు తెలిసి ఐఎమ్ డామ్ షూర్ అట్లీస్ట్ 80-90% ఆఫ్ ద పీపుల్కి అయితే ట్రాన్స్లేట్ అయిపోతుంది. బై నో దాదాపు ఒక 100-150 మంది చూసుంటాం బేసిక్గా మా టీంలో కానీ ఇదంతా. వాళ్ళందరి ఒపీనియన్ కూడా గట్స్ ఫీలింగ్ కూడా ఏంటంటే ప్రస్థానం చూసినప్పుడు ఎంత హై వచ్చిందో బై ద లాస్ట్ షాట్ ఆఫ్ మైసభ ఆ హై వచ్చింది సార్ మాకు. ప్రస్థానంలో జనరలీ దర్ ఈస్ ఏజ్ గ్యాప్ అండ్ వాళ్ళ స్థాయి భేదాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఈక్వల్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్స్, సేమ్ ఫ్రెండ్స్. బట్ దేవకట్టలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఎవరికైనా ఎలివేషన్ ఇస్తున్నప్పుడు, ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తున్నప్పుడు, ఎలివేషన్ తీసుకుంటున్న వాళ్ళకన్నా కూడా ఇస్తున్న వాళ్ళకి కూడా ఎలివేషన్ కనపడుతుంది ఇన్హెరెంట్గా. సో ఐ థింక్ అది మీరు చేసినట్లు ఫార్చునేట్లీ నేను కొన్ని చూసా. మెయిన్ ఏంటంటే మీరు అందరూ బెట్ పెట్టగలిగింది ఏంటంటే ఈ కంటెంట్ మీద నేను నా క్యారెక్టర్ని ఎంత ప్రేమిస్తానో మీకు తెలుసు. అంటే ప్రిటీ మచ్ లైక్ రిపబ్లిక్ లాంటి సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ని కూడా శానిటైజ్ చేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అలాంటప్పుడు నేను కొన్ని హీరోల్ని నేను డిజైన్ చేసుకున్నప్పుడు, ఒక పొలిటికల్ హీరోస్ని డిజైన్ చేసుకుంటున్నప్పుడు నా కథ చెప్పడానికి ఎంతగా ప్రేమించుంటాను చూడండి ఆ క్యారెక్టర్స్ని. సో ఆ ప్రేమ అంతగా ఆటోమేటిక్గా కనిపిస్తుంది మీకు. సో కాబట్టి మీరేంటంటే మీకు విలన్లు కనిపించరు. ఇక అది సేమ్ ప్రస్థానం ఆల్సో ఇస్ దిస్. దట్స్ వాట్ ఐ ఫీల్ దోస్ రైటింగ్స్ విల్ స్టాండ్ అవుట్ అ లిటిల్ బిట్ దాన్ రన్ ఆఫ్ ద మిల్. లేకపోతే అజెండా అయిపోతుందండి. అయితే అజెండా బేస్డ్ ఫిల్మ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? మీకు ఆల్రెడీ అజెండా అర్థమైపోయింది, స్టోరీ ఎమోషన్ ఏంటో అర్థమైపోయింది, ఎందుకు చూస్తారా స్టార్ కథని? ఇప్పుడు నేను ఒక పర్టికులర్ హీరోని గ్లోరిఫై చేయడానికి తీస్తున్నాను అనేదే కథ అయినప్పుడు ఇంక నేను ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళాలి, కంటెంట్ చూడాలి? ఎటువంటి నాకు పనికొచ్చే ఎమోషన్ ఏముంది దానిలో? మీరు ఎవరికోసం అయితే ఫేవరబుల్గా తీస్తున్నారో వాళ్ళే చూడరన్నా. మీకు చూడండి చాలా అజెండా కంటెంట్స్ క్లియర్ కట్గా ఇది అవతలని దూషిస్తూ ఈ అవతలని ఫేవర్ చేస్తున్నాను అని తీసిన ఏది వర్కౌట్ అవ్వలేదు. చూసారు మీరు? నాట్ ఓన్లీ దూషించడం, మనకి క్లియర్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కొన్ని బయోపిక్స్, రైట్? సో యాజ్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్. సో యాజ్ ఇట్ ఈస్గా పోనీ పబ్లిక్లో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసినా కూడా జనాలు సాటిస్ఫై అయ్యే పరిస్థితిలో లేరేమో అని అనిపిస్తుంది. అది ఉంటుంది. అదే దట్స్ వాట్ మనం అందరం బానిసలం మోస్ట్ ఆఫ్ అస్. అందుకే ఎవరో ఈ మధ్య అంటున్నప్పుడు నేను ఏ లీడర్కి ఏ హీరోకి పిచ్చి ఫ్యాన్ని కాదు, ఆ మనిషిని కూడా ఇంకో మనిషిగానే చూస్తాను నేను. నాలో ఉన్న మనిషి అదే, ఆ మనిషిలో ఉన్న మనిషి అదే. ఎప్పుడైతే నేను పిచ్చి ఫ్యాన్ అవుతానో నేను చచ్చిపోతాను.
పిచ్చి ఫ్యాన్ అయితే నేనేంటంటే బానిసన అవుతాను, ఆ ఎమోషన్కి బానిసన అవుతాను. దెన్ హౌ కెన్ యూ లివ్ యువర్ లైఫ్? మీ బతుకు ఎలా బతకగలరు మీరు? మీ బతుక్కి పనికొచ్చే నిర్ణయాలు ఎలా తీసుకోగలరు? ఈ పిచ్చితనంలో చాలామంది బతికేస్తారు, ఈ బానిసత్వంలో చాలామంది బతికేస్తారు. సో ఇన్ ఏ వే ఆ బానిసత్వాన్ని నుంచి కూడా బయటికి తీసుకురాగలిగే పవరు, ఎమోషను మైసబ్లో ఉందేమో అనే ఒక బలమైన నమ్మకం. సో వై మయసభ సార్? యాక్చువల్గా మయసభ అనే పేరు పెట్టాలి. మయసభ అది మహాభారతంలో ఒక ఘటం. ఎక్కడో చిన్న మహాభారతం కనెక్ట్ కావాలనేది ఫస్ట్ నుంచి ఉంది థాట్. అక్కడి నుంచి అనుకున్నదే ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం ఈజ్ అ క్యాపిటల్, రైట్? అదే క్యాపిటల్. నాకు సంథింగ్ దట్ రిలేట్స్ టు పవర్, పాలిటిక్స్, ఇన్ ఏ వే ఇల్యూషన్, అన్నిటికీ రిలేటబుల్గా. అండ్ ఆల్సో మన మైసబ్ అనేది చాలా ఈజీలీ కనెక్టింగ్, పక్కా నేటివ్ వర్డ్. ఇప్పుడు చిన్నప్పుడు మనం అరే మైసబ్ డైలాగులు ఇట్లా అంతా మనం మాట్లాడుకునేవాళ్ళం కదా. ఆ మాట వినగానే ఒక చిన్న మన తెలుగుతనం ఉంటుంది దానిలో. సో అక్కడి నుంచి పుట్టింది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మైసబ్లో మహాభారతం ఏం జరిగింది అని చూస్తే అలాంటి సీన్ ఏమి ఉంటుంది ఇక్కడ. బట్ ఇమాజినేషన్ ఈజ్ ఇల్యూషన్, పవర్, ఒక మహాభారతియన్ స్పెక్ట్రమ్. సో అన్నిటికీ అండ్ రిలేటబుల్ వర్డ్ కాబట్టి ఈజీ టు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఈ క్యారెక్టర్ని ఆ రిఫ్లెక్షన్స్, ఆ రిజంబ్లెన్స్ ఎవరు తీసుకున్నప్పుడు అందరూ ఊహించుకునే దానికన్నా కూడా వాళ్ళు ఊహించంది తీస్తే ఇంకెక్కువగా థ్రిల్ అవుతారు అనేది. అఫ్ కోర్స్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న దానికన్నా కూడా మీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో పబ్లిక్ డొమైన్లో లేని పార్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఫిక్షనస్ కనిపించింది. అదర్వైజ్ మీరు కథ చెప్పలేరు, ఏ కథ చెప్పలేరు. ఒక పర్టికులర్ ఎమోషన్ వైపు మీరు కథ డిజైన్ చేస్తున్నారంటే యాక్చువల్గా బయోపిక్స్ యాజ్ ఈజ్ తీస్తే చాలా బోర్, రైట్? అందుకనే బయోపిక్స్ తీయకూడదు. నేను తీయకూడదు అనేది, సారీ, ఐఎమ్ వెరీ సారీ టు సే దాట్. నేను తీయను బయోపిక్స్, ఎందుకంటే నాకు ఆ లిబర్టీ ఉండదు, నా ఇమాజినేషన్ కావాల్సిన లిబర్టీ ఉండదు. సో ఎక్కడున్నాం మనం? ఐ థింక్ ఎక్కడి నుంచో టాంజెంట్గా వచ్చాం. అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నదానికంటే లేనిది ఎక్కువ చెప్పారు. సో ఇప్పుడు రియల్ గాంధీ బయోపిక్ అని చెప్పిన దానిలోనే ఇంత ఫిక్షన్ ఉన్నప్పుడు ఆ బయోపిక్ కాని దానిలో ఇంకెంత ఫిక్షన్ ఉంటుంది? సో దెర్ విల్ బి లాట్ మోర్ ఫిక్షన్. అంటే దెర్ విల్ బి కోఇన్సిడెంటలీ, యాక్సిడెంటలీ సమ్ ఈవెంట్స్ మైట్ రిజంబుల్ సమ్ రియాలిటీస్. దట్ విల్ బి ఓన్లీ 10%. సో అందుకనే ఏమంటున్నానంటే, అండ్ ఈవెన్ నేను ఊహించుకున్న ఇమాజినేషన్లో చాలాసార్లు మనం ఏమవుతుందంటే, నేను ఒక కథ ఊహించుకొని రాసేసాను అనుకోండి, ఎప్పుడో ఎక్కడో ఇంకేదో కథ సినిమా చూస్తున్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు గాడ్ ఫాదర్లో చూసిన మర్చిపోయి ఉంటుంది, గాడ్ ఫాదర్లో ఎప్పుడో చూసిందని మళ్ళీ గాడ్ ఫాదర్ రిజిస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఎక్కడో ఒక మొమెంట్ ఒక డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్, అరే అది నన్ను ఆ రోజు అలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి అది ఇంకో విధంగా ట్రాన్స్లేట్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇలా వచ్చిందేమో. సో మనం we take light, we reflect light. Same way, we take information, we reflect information, right? So what comes into us is different. What goes out of us is also different. ఈ రెండు ఒకటిగా ఉండవు. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఈ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటుంది లైట్. నేను కలిసిపోతున్నా, సో నేను కలిసి బయటకు వస్తున్నా బేసిక్గా. సో సేమ్ వే ఇన్ఫర్మేషన్ కూడా, కథలైనా సినిమాలైనా, అందుకే చెప్తారు కదా ప్రతి ఆర్ట్లోనూ ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటారు. అంటే ఒక ముక్క, రైట్? ఎప్పుడో సినిమా పుట్టినప్పుడు తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కూడా ఈరోజు నా సినిమాలో ఉన్నాడు అని అర్థం దానికి. సో దట్స్ వై ఇట్స్ ఎ కంటిన్యూస్ స్ట్రీమ్. కలెక్టివ్ కాన్షియస్నెస్, బ్యూటిఫుల్ వర్డ్. నాకు ఆల్వేస్ చాలాసార్లు ఐ లవ్ టు ప్రొజెక్ట్ దట్ వర్డ్, దట్ సెంటెన్స్. కలెక్టివ్ కాన్షియస్నెస్. మీరు క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నట్లు నేను కూడా ఒక చిన్న లిబర్టీ తీసుకున్న క్వశ్చన్. చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్యారెక్టర్, చాలా రిజర్వ్డ్గా ఉండే క్యారెక్టర్కి ఒక క్యూట్ లవ్ స్టోరీ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది మీకు? మీకు ఎలా తెలుసు లవ్ స్టోరీ ఉందా? దాంట్లో కనపడుతుంది కదా, ట్రైలర్లో కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? కాదండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు కాబట్టి నేను ఏం స్టోరీ అయినా రాసుకోవచ్చుగా. కాకర్ల కృష్ణమనాయుడు, రైట్? ఆ లిబర్టీ ఉందిగా నాకు. ఇప్పుడు నేను ఊహించుకుంటున్న కాకర్ల కృష్ణమనాయుడు, మీ జీవితంలో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి చెప్పండి? ఒకటో రెండో ఉంటాయి. ఉన్నాయిగా, కనీసం ఒకటో రెండో ఉన్నాయిగా. మీరు ఇంకొంతమందిని అడిగితే ఒక 50-60 కూడా చెప్తారు. ప్రతి మనిషిలోనూ లవ్ అనేది ఒక ఏజ్లో ఒక ఇన్ఫాక్షన్, నాకైతే ఒక 10-12 ఉంటాయి లవ్ స్టోరీ. అంటే చాలా డీప్లీ మ్యాడ్ లవ్ స్టోరీస్.
ఏది ఒక 9th grade నుంచి 10th grade అవి లేని మనిషి లేడు. అది గొప్ప మహానుభావుడైనా రైట్, మామూలుగా సాధారణ మనిషి అయినా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇన్ఫాచ్యుయేషన్స్ ఉంటాయి. నాకు 5th gradeలోనే ఒక ఇన్ఫాచ్యుయేషన్, అది దాని సెక్షువల్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ కనెక్ట్ విత్ సర్టన్ గర్ల్స్, సర్టన్ ఎమోషనల్ కనెక్ట్. లేటర్ సర్టన్ లైక్ యూనో మనం సెక్షువల్గా ఎదిగినప్పుడు దేర్ విల్ బి సెక్షువల్ అట్రాక్షన్స్. ఇలా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మల్టీ ఫ్యాసెటెడ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ నాట్ సింగిల్ ఫ్యాసెటెడ్ బేస్. అన్ని రంగులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అప్పుడే కదా మనిషిలా కనిపిస్తాడు, లేకపోతే రాయిలా కనిపిస్తాడు. సో నా పాత్రలు రాతి బొమ్మలా ఉండడం ఇష్టం లేదు, నా పాత్రలు కదిలే మనుషుల్లా ఉండడం ఇష్టం. అందులో పుట్టిన ఒక క్యూట్ లవ్ స్టోరీ, బ్రేకప్, హార్ట్ బ్రేక్, అది ఎలా ఆ పాత్రను మలుస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఏం నేర్చుకుంటుంది. ప్రతి పాత్ర పడుతుంది, లెగుస్తుంది, నేర్చుకుంటుంది, ముందుకు వెళ్తుంది. ఆ జర్నీలో నుంచే గొప్ప మనుషులు పుడతారు, గొప్ప పాత్రలు పుడతాయి. సో గొప్పతనం పుడుతుంది. దట్స్ లైఫ్ బేసిక్లీ. అందులో ఆ ప్రాసెస్లో ఉన్న వన్ ఆఫ్ దిస్ థింగ్ కృష్ణమనాయుడికి ఉన్నటువంటి ఒక యంగ్ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఉన్న ఒక ఇన్ఫాచ్యుయేటెడ్ లవ్ స్టోరీ, హార్ట్ బ్రేక్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. And one big political coup happened in 1995 in Andhra. సో అది కూడా కనిపించింది ట్రైలర్లో, క్లియర్గా అర్థమైపోతూ ఉంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ చాలా ఉన్నాయి. దాన్ని ఎలాగా డీల్ చేయబోతున్నారు, డీల్ చేశారు? ప్రస్థానం సినిమా ఈజ్ అ ఫ్యామిలీ డ్రామా అండి. అది ఒక పొలిటికల్ క్యాన్వాస్లో నేను చెప్పడం వల్ల, ఒక పొలిటికల్ ఫ్యామిలీలో జరిగినట్టు చెప్పడం వల్ల, సేమ్ ప్రస్థానం కదని మీరు గ్యాంగ్స్టర్ వరల్డ్లో చూస్తే రోడ్ టు పర్డిషన్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ ఎమోషను రోడ్ టు పర్డిషన్తోనే ట్రిగ్గర్ అయింది. రోడ్ టు పర్డిషన్ చూసినప్పుడు ఎమోషన్ బాగుంది అనిపించి, దానిలో ఆబ్వియస్లీ వచ్చి కొంచెం ఫ్యామిలీ కలిసిపోయింది, కొంచెం మన పాలిటిక్స్ క్యాన్వాస్ మారిపోవడం వల్ల వేరే సినిమా లాగా. ప్రతి సినిమా అంతే, ప్రతి ఇది కోర్ ఎమోషన్ సేమ్ ఉంటాయి అన్ని కథలకి, ఆర్ 9 or 10 ఉంటాయి, రైట్? మీ క్వశ్చన్ చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. ఐ నో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇంకో చోటు నుంచి వస్తున్నాను, ఇట్లా ఇది ఎగ్జాంపుల్స్ చెప్తూ పొలిటికల్ కూప్ గురించి. సో అది చాలామంది ఏమన్నారంటే కరుణానిధి ఫ్యామిలీ గురించి తీశాడు అన్నారు కొంతమంది. హిందీ డబ్డ్ వర్షన్ అంతా చూసినప్పుడు ములాయం సింగ్ ఫ్యామిలీ స్టోరీ అన్నారు. సో వాట్ ఐ మీన్ ఈజ్ హౌ పీపుల్ విల్ రిలేట్ టు దిస్ థింగ్ విల్ వేరీ. మీరు అందుకనే సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ద పర్సెప్షన్స్ విత్ విచ్ పీపుల్ సీ, ద లేయర్స్ విత్ విచ్ పీపుల్, ఈ రోజుకి కూడా ప్రస్థానం డైలాగ్ని మిస్టేక్ లేకుండా ఎవరు చెప్పలేడు, కానీ దే నో ద ఎమోషన్. అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అనేది చాలామంది ఎలా చెప్తారు తెలుసా? అడ్డదారులు అంటారు. అడ్డదారులు అనగానే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ మీనింగ్ ఆఫ్ ద డైలాగ్ పుట్టిన దాని ఆవిర్భావమే పోయింది కదా, అగేన్స్ట్ వెళ్ళిపోయింది. దానికి ఆపోజిట్ మీనింగ్ అది. ఆపోజిట్ మీనింగ్ అంటే అడ్డదారులు అనగానే నువ్వు విలన్ చేసావు కదా, హీరోలు విలన్ అనడం ఏంటి మళ్ళీ, రైట్? సో అలా అది కాయిన్ చేసేటప్పుడు జనాలకు తెలియదు, బట్ ఆ ఎమోషన్ ట్రాన్స్లేట్ అవుతుంది. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ రియల్ లైఫ్కి, వాళ్ళు చూస్తున్న రియల్ లైఫ్ హీరోస్కి వాళ్ళు పర్సీవ్ చేసుకుంటారు. బట్ దానిలో నాకు తెలిసి మై ఇంటెంట్ ఈజ్ దే విల్ ఓన్లీ టేక్ ద పాజిటివ్ థింగ్స్, రైట్ థింగ్స్ అనేది నా భావన. బట్ మరీ కుంచితంగా ఆలోచించే వాళ్ళు, గోల చేయడమే ఉద్దేశంగా పెట్టుకున్న వాళ్ళు కూడా గోల చేస్తారు. ఇందులో ఒక డైలాగ్ ఉంది, అదే సీన్లో ఒక డైలాగ్ ఉంది, ఎవరు గెలిచినా నేను బాధపడతా, ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా నేను బాధపడతా. సో ఎవరు గెలిచినా యుద్ధం నాతోనే అని ఉంది. సో ఇది కొంచెం తేడా వస్తే మీతో జరిగే యుద్ధం చాలా భయంకరంగా ఉండబోతుంది. సో దట్ మీరు ప్రిపేర్ అయ్యారా దానికి? ఎలా తేడా వస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందే ఒక్కళ్ళు డైలాగ్ చెప్తాను మీకు. ఆర్సీఆర్ అభిమానిగా, నీ స్నేహితుడిగా, మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా సంతోషిస్తాను, ఎవరు ఓడినా బాధపడతాను. ఎంత బ్యూటీ ఉంది అక్కడ, ఎంత హ్యూమన్ ఎమోషన్ ఉంది అక్కడ. అది తప్ప ఇంకేది ట్రాన్స్లేట్ అవ్వదు. అది ట్రాన్స్లేట్ అవ్వలేదనుకోండి, ఇంకా ఆ మనుషులు మాట్లాడే వాగుని మనం పట్టించుకోకర్లా. అంత మెచ్యూరిటీ ఉందా సొసైటీ? లేకపోతే అది వాళ్ళ కర్మ. నాకుంది కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను మెచ్యూరిటీని. సో ఆ ఇమ్మెచ్యూరిటీ తోటి, ఆ పెయిన్ తోటి, ఆ హేట్రెడ్ తోటి ఆలిపోతారు. కానీ
నథింగ్, ఐ థింక్ దే విల్ ఎవాల్వ్. అది అందులో తప్పలేదు, అందులో అందం ఉంది, అది బేసిక్గా సార్ గ్లోరీ ఉంది. వన్ క్వశ్చన్, స్టోరీ అంతా రాయలసీమలో జరుగుతుంది, బేసిక్ థీమ్ క్యాస్ట్ అని తీసుకున్నారు. రాయలసీమలో అంత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందా? రాయలసీమ లేదు, భారతదేశం అంతా ఉంది. సో రాయలసీమ ఎక్కడ ఉంది ఇప్పుడు? రైట్, పాయింట్ ఈజ్ ఐ టోల్డ్ యూ ఓపెన్ డిక్లరేషన్, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ మై షో ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. ఓకే సార్, క్యాస్ట్ గురించి ማለት కాస్టింగ్ గురించి. సో చాలా వచ్చింది కదా, సో ఎలా పిక్ చేశారు వీళ్ళందరినీ, పర్టికులర్లీ ఆ క్యారెక్టర్ ఎంఎస్ఆర్ ఫాదర్? అంటే మేము వైఎస్ఆర్ ఫాదర్ అంటాం, మీరు ఎంఎస్ఆర్ ఫాదర్. కాస్టింగ్ అనగానే నా పార్ట్నర్ గుర్తొస్తాడు. ఈ షో నా రిపబ్లిక్ రైటర్ పార్ట్నర్ కిరణ్ జయకుమార్ అని చెప్పి వెరీ వెరీ పొటెన్షియల్గా సూన్ మీ మూవీ లాంచ్లో కూడా చూడబోతారు దాన్ని. ఈ మైసప్ కూడా ఇంత కంటెంట్ అని చెప్పి, ఈవెన్ దో ఐడియా ఆరిజినేట్ అయినా కూడా రిపబ్లిక్తో తనతో నాకున్న జర్నీని బట్టి రైటర్ పార్ట్నర్గా జాయిన్ చేసుకొని తర్వాత డైరెక్టర్ పార్ట్నర్గా కూడా చేసుకున్నాను. క్యాస్టింగ్ అంతా తను మొత్తం క్యాస్టింగ్ క్రెడిట్ అంతా తనకి ఇవ్వాలి నేను బేసిక్గా. మేబీ అట్లీస్ట్ ఆఫ్టర్ ద రిలీజ్ తను వస్తాడు మీరు మాట్లాడడానికి. ఐ విల్ గివ్ యూ హోల్ క్రెడిట్. ఈవెన్ గన్ పట్టుకున్న వ్యక్తి కానీ వీళ్ళందరినీ ఎక్స్టెన్సివ్గా ఆడిషన్ చేసి, అండ్ ఆల్సో తనకి చాలా సినిమాల్లో వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది. చాలా ఆర్టిస్ట్తో పర్సనల్గా ఏ ఆర్టిస్ట్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది అవన్నీ, హీజ్ అ డిక్షనరీ బై హిమ్సెల్ఫ్. సో అది తను తీసుకొచ్చినప్పుడు అగైన్ ఇద్దరం కలెక్టివ్గా కాల్స్ తీసుకునేవాళ్ళం, కొన్ని డిబేట్లు చేసుకునేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం, చాలా క్రియేటివ్గా షేప్ చేసుకుంటూ వెళ్ళాం ఒకరికొకరు కాదని. సార్ మళ్ళీ మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్లు దీన్ని ఎలా తీసుకునే వాళ్ళు అలా చూస్తారు కదా, హౌ పొలిటికల్ లీడర్స్ అంటే మీరు ఎలా చూస్తున్నారు, ఎలా చూస్తారు అంటే ఇప్పుడు మీరు ఒక చాలామంది ఎలా తీసుకుంటున్నారు క్లియర్గా వైఎస్ఆర్ అండ్ సిబిఎన్ లాగా తీసుకుంటున్నారు, వాళ్ళ వారసులు కూడా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎలా తీసుకుంటారు, ఎలా చూపించారనేది అనిపిస్తుంది. అంటే ఆ థాట్ వచ్చిందా మీకు? ఒకవేళ ఇది ఏమన్నా మిస్ఫైర్ అయితే ఎండ్ ఆఫ్ ద డే నా ఇంటెన్షన్ ఈజ్ టాప్ వ్యూ కాబట్టి, ఒక స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి అన్ని రకాల అనుమానాలతోనూ జనాలు లోపలికి వస్తారు. ఈ షో గ్యారంటీగా చాలామంది చూస్తారు, అది మాకు ఆల్రెడీ టీజర్తో అర్థమైపోయింది. చాలా చాలా అనుమానాలతో చూస్తారు, ఆశలతోనూ చూస్తారు. వచ్చిన తర్వాత ఒక ఆహ్లాదకరమైన జర్నీతో ఫినిష్ అవుతారు. ఏమవుతారంటే వ్యక్తి ఫ్యూజుల్ని దాటినటువంటి ఒక పర్స్పెక్టివ్లో షో ఎండ్ అవుతుంది కాబట్టి, ఒక టాప్ వ్యూ జర్నీ లాగా చూస్తారు కాబట్టి దే విల్ ప్లేస్ దెమ్సెల్వ్స్ త్రూ దట్ ఎంటైర్ జర్నీ, దే విల్ బీ పుల్డ్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ కమ్ టు ఆన్ బ్యాలెన్స్డ్. దిస్ ఇస్ అగైన్ నా ఇంటెన్షన్, నా హోప్, ఆశ. అంటే ఏదో ఒకటి గెయిన్ అయ్యి వెళ్తారు, బయటికి ఎంపవర్ అయ్యి వెళ్తారు, ఎలివేట్ అయ్యి వెళ్తారు. మీరు చెప్పండి, ప్రస్థానం చూసి బయటకు వచ్చినప్పుడు కానీ, రిపబ్లిక్ చూసి బయటకు వచ్చినప్పుడు కానీ, డిడ్ యూ ఫీల్ లిటిల్ మోర్ ఎంపవర్డ్ ఆర్ లిటిల్ మోర్ ఇంకొంచెం లోతు తెలుసుకున్నాను రా ఏదో ఒక విషయం, ఏదో ఒక ఎమోషన్ మీద, ఒక యాంగిల్, ఒక పర్స్పెక్టివ్. ఒక ముస్లాయిన్ చెప్పే డైలాగ్ ఉంటుంది కదా, అగ్ని పొగ బయటకు వెళ్ళేటప్పుడు నిప్పుర మండుతున్నప్పుడు డైలాగ్, అదే మనిషి నిప్పులో పుడతాడు అనేది. దట్ ఈస్ నాకు తెలిసి కథ, ఏ కథ అయినా కూడా, నువ్వు ఎంత యాక్షన్ ఫిల్మ్ తీసినా, కామెడీ తీసినా, తీసినా కూడా సమ్వేర్ అలాంగ్ మన లోపలికి వెళ్ళిపోయి ఒక ఎమోషన్ ఉండాలనే ఉద్దేశంతో నా జర్నీ ఉంటుందండి. ఫ్యూచర్ కూడా అట్లాగే ఉంటుంది. మైసప్ కూడా అదే తీసుకుని అదే ట్రాన్స్లేట్. బట్ మీరు అనుకుంటే ఇది బిగ్ సెల్యులార్లో చాలా బిగ్ పిక్చర్ అయి ఉండేది కదా, అంటే లైక్ ఇరువర్లాగా అయి ఉండేది, ఇంకా ఎక్కువగా చెప్పగలిగే క్యాన్వాస్ ఉండే. బట్ మీరు అనుకున్న స్టోరీ, నేను అనుకోవడం క్యాస్ట్ గురించి ఉన్న డైలాగులు ఇవన్నీ సెన్సార్కి పోతాయి కాబట్టి, ఓటీటీలో ఆ లిబర్టీ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. అయ్యో, మీకు ఓటీటీ సెన్సార్ గురించి తెలిస్తే, ఎందుకంటే అంత కేర్ ఉంటుంది. ఇది ఎవరిని అఫెండ్ చేయకూడదు, ఎవరిని చేయకూడదు అనేది. ఇది అగైన్ ఈవెన్ దో ఇట్స్ 100% ఫిక్షన్ అయినా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. నాకు తెలిసి సినిమా సెన్సార్ కన్నా ఓటీటీ సెన్సార్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 100 times మోర్ కేర్ఫుల్, మోర్ స్క్రూపులస్. ఫైనల్గా రెండు పెద్ద క్యారెక్టర్లు కదా, మీరు ఏ క్యారెక్టర్ని ఎక్కువ ప్రేమించారు?
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు సే ఏ బిడ్డని ఎక్కువ ప్రేమ, మీకు ఎంతమంది పిల్లలు చెప్పండి. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్ కదా. అంటే మీరు ఏ బిడ్డని ఎక్కువ ప్రేమిస్తున్నారు అనేది ఫర్ మీ యాజ్ ఐ ఎంజాయ్, లైక్ ఈ క్యారెక్టర్ కనిపించిన ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను, ఈ క్యారెక్టర్ కనిపించిన ఎంజాయ్ చేస్తున్నా, ఆల్ ద క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ద కామికల్ క్యారెక్టర్స్ and everything. I find that cuteness and sweetness in every character. So అదే లైక్ ఈవెన్ సందీప్ కిషన్ క్యారెక్టర్ మీద కూడా నాకు సింపతి ఉంది ప్రస్థానంలో క్రియేట్ చేసి. అది బ్లోయింగ్ సార్, అదే ఆ క్యారెక్టర్ యాక్చువల్గా టైం బ్లోయింగ్ కదా. సో అలా ప్రతి క్యారెక్టర్ ఇస్ వెరీ పార్ట్ ఆఫ్ మీ. లైక్ ఐ లవ్ మై సెల్ఫ్ లైక్ దట్, ఐ లవ్ ఆల్ మై క్యారెక్టర్స్. వన్ ఫైనల్ క్వశ్చన్. సో మీలో ఇంత కాన్షియస్నెస్ రావడానికి, లేకపోతే ఇంతకుముందు మాట్లాడిన క్యాస్ట్ గురించి కానీ, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ని ఇంక్లూడ్ చేయడానికి కానీ, పర్టికులర్లీ మీ 3 మూవీస్లో విజయవాడ ఇన్సిడెంట్స్ చాలా చూసాను, కనిపిస్తున్నాయి, విజయవాడ జరిగిన ఇన్సిడెంట్లు కనిపిస్తున్నాయి. సో అది ప్రతి మూవీలో రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ అనేది, ఏదన్నా పర్టికులర్గా అండర్గ్రౌండ్ సంథింగ్ లేదు అసలు అంటే ఫిజికల్గా చూడడం కానీ అలాంటివి ఏమన్నా? లేదు అసలు యాక్చువల్లీ నాకు మై ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈజ్ మినిమల్ ఫిజికల్ ప్రెజెన్స్. అంటే నేను 7th grade వరకు కడప డిస్ట్రిక్ట్లో రైల్వే కోడూరులో పెరిగాను. అప్పటి కూడా మనకి ఎంత ఊహ ఉంటుంది, ఏది అనలైజ్ చేసుకోలేము. 7th నుంచి చెన్నైకి మూవ్ అయిపోయాను. మొత్తం పెరిగిందంతా చెన్నై. యాక్చువల్గా మీరు నాకు తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలుసు, ఏది ఎక్కువ అబ్జర్వ్ చేశాను. అండ్ దెన్ అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయాను. సో ఫైనల్గా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, రైట్. సో నౌ మైన్ ఈజ్ ఆల్వేస్ ఏ డిస్టెంట్ వ్యూ, పొసెస్డ్ వ్యూ కాదు. లైక్ ఏది ఈ హీరో ఈ లీడరు అనే పొసెషన్ ఉండదు ఎవరి మీద, ఓ డిస్టెంట్ అబ్జర్వర్ నేను. సో ఈ అబ్జర్వర్లో కొన్ని హ్యూమన్ ఎమోషనల్ ఛార్జెస్ కనిపించడం, దాని చుట్టూనే ఇమాజినేషన్ వెళ్తుంది బేసిక్గా. కాబట్టి ఐఎమ్ జీరో బయస్, అన్బయస్డ్ వ్యూవర్ ఆఫ్ అవర్ సెల్స్. ఫైనల్ క్వశ్చన్ అందరూ అడుగుతారు, ఎందుకంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. సో అది అఫీషియల్గా యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ అంటున్నారు. సో మీరేమి చెప్పరని తెలుసు, అఫీషియల్గా వచ్చిందా, ఏమి చెప్పరని తెలుసు. బట్ అసలు అంటే ఒక ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అనేది కనీసం చెప్తారా? ఐఎమ్ ద రాంగ్ పర్సన్ టు ఆస్క్ కదండి. లైక్ హూస్ ద గ్రేట్ మ్యాన్ బిహైండ్ ఇట్, అండ్ ఎనీథింగ్ ఐ సే విల్ బీ రాంగ్ అవుతుంది కదా. It's that man's dream, that man's ambition, and he will present it the way it has to be presented at the right time. I'm very lucky to have that acquaintance with him, to have the opportunities to interact with him. What would be your role? Learn from SSMB 29. What would be your role? I can't comment on anything like that. Yeah, we have a journey, so that journey will be there lifelong. మాకు బాహుబలి దగ్గర నుంచి, బాహుబలి నెట్ఫ్లిక్స్ సిరీస్ దగ్గర నుంచి, whenever we feel like talking about something, discussing about something, we'll do, or I'll more or less, it's more of me learning a lot more than me contributing anything. So you're really enjoying that presence. Like basically I love interacting with Rajamouli garu. That's how far I can take. Yeah. Thank you, sir. Thank you so much. Thank you.